అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తనయుడు ఆదిత్య పాల్గొని ప్రముఖ మహిళా డాక్టర్లను, పట్టణానికి చెందినటువంటి మహిళల్ని ఘనంగా సన్మానించారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ కంకణంపాటి భారతీదేవిని, పట్టణంలో గైనకాలజిస్ట్ని. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా శక్తిని గౌరవంగా గుర్తు చేసుకుంటున్నాం. మహిళా సాధికారత కోసం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఎదగడానికి అనేక పథకాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇటీవల అమలు చేసిన ఫ్రీ బస్ కానీ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు ఇంకా అనేక విద్యా పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా కానీ మహిళలకు అనేక రకాలుగా సాయం అందిస్తుంది మన ప్రభుత్వం ద్వారా. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలకి భద్రత ఎక్కువగా కలుగుతుంది. అత్యంత పవిత్రమైన దినం, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇవాళ ఫస్ట్ మదర్ తెరెసా గారిని చెప్పుకోవాలి. ఆమె నుంచే స్త్రీలు ధైర్యంగా ముందుకొచ్చారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి గౌరవంగా మహిళలకి ఒక ఉన్నతమైన స్థానం తన పార్టీలో కానీ, ఇంట బయట గౌరవం పెంచుకోవడానికి ఆయన చాలా సాయశక్తులు కృషి చేశారు. ఆ తర్వాత నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకి ఇంకా కూడా చాలా వాళ్ళల్లో ఉన్న యొక్క శక్తి సామర్థ్యాలని కుటుంబాలకు ఉపయోగించుకునే విధంగా ఆయన ఎన్నో సహకార సంక్షేమ పథకాలు అమలు చేసి ఇవాళ విద్యార్థులు కానీ, బాలికలందరూ కూడా చదువుకోవడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేకమైన సంక్షేమ పథకాల వల్ల కానీ, ఐటీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు కానీ వారి యొక్క సహకారంతో ఇవాళ ప్రతి ఇంట్లో 2-3 పిల్లలు చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసుకుంటూ అటు కుటుంబాలకి సహాయంగా ఉంటూ ఇటు సమాజానికి కూడా చక్కటి సేవలు అందిస్తున్న మహిళలకి అందరికి కూడా ధన్యవాదాలు. మహిళా దినోత్సవం అంటే ఇది ఉత్సవాలు జరుపుకునేది కాదు, ఇది మహిళా పోరాట దినం. మామూలుగా ఎన్నో పోరాటాల ద్వారానే ఈ మహిళా దినోత్సవం అనేది ఒక రూపుదిద్దుకుంది. మా చైతన్య హక్కుల కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం, వర్క్ ప్లేస్లో సముచితమైనటువంటి సదుపాయాల కోసం చాలామంది పోరాటాలు చేయటం వల్ల ఒక్కొక్క హక్కుని కొన్ని ఉద్యమాల ద్వారానే తెచ్చుకున్నారు. ఆ ఉద్యమం ద్వారా వచ్చిన హక్కు చట్టరూపం దాల్చి ఆ చట్టాలు గట్టిగా అమలు చేసినప్పుడే స్త్రీకి న్యాయం జరుగుతుంది, స్త్రీ హక్కులకి న్యాయం జరుగుతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి దుష్ట మూఢాచారాలన్నిటి కూడా పోవాలంటే మహిళలందరూ కూడా సంఘటితంగా పోరాడుకొని ప్రతి రంగంలో కూడా వాళ్ళకి ఒక మంచి స్థానం కల్పించాలని ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉండాలి. అవి సాధించే వరకు కూడా